లవ్వర్స్ గనక అలా కిస్ చేసుకుంటే వాళ్లకు పెళ్ళవుతుందంట. పెళ్ళైన వాళ్ళు అలా కిస్ చేసుకుంటే వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారంట. అది అక్కడ వాళ్ళ నమ్మకం. సో ఇప్పుడు మనం కిస్ చేసుకోక తప్పదు. మనసిది బయట పడదు, మాట అనదు ఏంటిలా, అలజడి తీరేదలా. సొగసిది కుదుట పడదు, వలపు మెరుపు తీగలా, నీ ఒడి చేరేదలా. ఎప్పుడు రహస్యం తెలుసుకుందాం వస్తే చా వీళ్ళ రొమాన్స్ చూడాల్సి వస్తుంది. కర్మ. రమేష్ చంద్ర, షీజ్ రూపారాణి. హాయ్. హాయ్ హాయ్. హలో. రమేష్ చంద్ర, మొన్న పెళ్లి చూపులకు వెళ్ళానని చెప్పింది ఈ అమ్మాయిని చూడడానికే. నా ఫ్రెండ్ రమేష్ వేడు. హలో అండి. హలో. రే, తను పెద్ద సింగర్ రా. తనకంటే ముందు నాకు తన పాటే నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తన పాట నచ్చబట్టే తను నాకు అంత బాగా నచ్చింది. బాగుంది ఆదిత్య, చాలా బాగుంది. మీదేమో ఆడియో కంపెనీ, ఈ అమ్మాయి ఏమో సింగర్. ఇక నెల నెల ఆల్బమ్స్ రిలీజ్ చేసేసుకోవచ్చు. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పార్టీకి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.
మనందరం ఇప్పుడు ఇక్కడ ఇలా కలవడానికి కారణమైన జీసస్ గురించి, క్రిస్మస్ గురించి 4 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే కేక్ కటింగ్ కాదు, క్యాండిల్స్ వెలిగించడం అసలే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, పరిశుద్ధాత్మతో ఆరాధించడం, ఆ పరిశుద్ధ మార్గంలో జీవించటం. జీసస్ ని నమ్మిన వాళ్ళకి ఇవాళ ఒక్క రోజే క్రిస్మస్ కాదు, జీసస్ ను గుండెలో కొలుస్తున్న ప్రతిరోజు క్రిస్మస్సే అవుతుంది. తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తప్పు. అలాంటి ప్రాయశ్చిత్తమే కన్ఫెషన్. తప్పు చేసిన వ్యక్తి ప్రభువు ముందు కన్ఫెషన్ చేసుకుంటే పరిశుద్ధులవుతారు. హ్యాపీ క్రిస్మస్! 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 మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమందరం ఒక బెలూన్స్ గేమ్ ఆడబోతున్నాం. ఆ బెలూన్స్ గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఏ జంట మీద పడతాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ చేయాలి. ఓకే? ఏంటండి అలా చూస్తున్నారు? ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. ఏంటి నిన్ను నీ డ్రెస్ ని తెగ పొగిడేస్తున్నారు అందరూ? నచ్చలేదు. నిన్నలా పొగడ్డం నాకు నచ్చలేదు. ఇప్పుడు అందరి ముందు నీ పరువు పోయేలా చేస్తానుండు. Come on, my dear Akhil. Come on. Come on, my dear Akhil. Come on, my dear Akhil. స్టేజ్ మీదకి వచ్చి మీ జంట డాన్స్ చేయండి. Come on. శ్యామ, నేను రాను. వెళ్ళవే, స్టేజ్ మీదకి వెళ్ళు. స్టేజ్ మీదే పోతుంది నీ పరువు. పర్లేదు రా శ్యామ, నాకు డాన్స్ రాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. కమాన్, కమ్. ధైర్యం అయ్యో పాపం, ఆ అమ్మాయి హుక్స్ ఊడిపోయినట్టుందే, చూసుకోలేదు. మరి నువ్వంటే నాకు కూల్ హస్బెండ్. శ్యామ, నీ గౌన్ హుక్స్ ఊడిపోయాయి. ఒకసారి చూసుకో. కంగారు పడుకు, ఎవరికంటా పడలేదులే. ఆ హుక్స్ ఊడిపోయాయి కదా, దాని మీద హెయిర్ పడేలా చేశాను. డోంట్ వరీ.
పక్కకి వెళ్ళి సర్వ్ చేసుకో. అఖిల్ బాబు తెలివిగా నా పరువు కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తప్పు. పాట విషయం ఇప్పటి వరకు అఖిల్ బాబు దగ్గర దాచి చాలా పెద్ద తప్పు చేశాను. నిజానికి అది తప్పు కాదు, పాపమే చేశాను. పవిత్రమైన ఈ క్రిస్మస్ రోజు అఖిల్ బాబుకి ఆ నిజం చెప్పి నేను చేసిన పాపాన్ని పోగొట్టుకుంటాను. ఇప్పుడే అఖిల్ బాబుకి ఆ నిజం చెప్పేస్తాను. ఆదిత్య గారు, మీ వుడ్ బి పెద్ద సింగర్ కదా, సరదాగా ఒక పాట పాడమనొచ్చుగా. ఇప్పుడు వద్దులేండి ప్లీజ్ అండి. మీలాంటి పెద్ద సింగర్ పార్టీలో ఉన్నప్పుడు మీతో పాట పాడించకపోతే అది మా తప్పు అవుతుంది. పాడాల్సిందే, మీరు మా కోసం పాట పాడి తీరాల్సిందే. యాక్చువల్గా అది పాడండి, మీ వుడ్బీ కోసమైనా పాడండి. తన కోసం మీరు పాట పాడితే ఆ పాట మేము వింటాం. పాడండి ప్లీజ్. ఇప్పుడు రూపారాణి పాట పాడుతుందని అనౌన్స్ చేయమని నేను రమ్య గారికి చెప్తాను. ఏమండి ఆపండి, ఏమండి వెళ్ళిపోతాను. తను ఆపండి. తను ఆగదు, ఎవ్వరి మాట విందు. తను అనుకున్నది చేసేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్. మనందరి మధ్య ఒక గొప్ప సింగర్ ఉంది. ఇప్పుడు ఆ సింగర్ వీణల విందుగా మన కోసం ఒక పాట పాడబోతున్నారు. వెల్కమ్ టు ద గ్రేట్ సింగర్. రూపారాణికి ఒంట్లో బాలేదు కాబట్టి పాట పాడమంటే టెన్షన్ పడుతుంది. కానీ శ్యామ ఎందుకు టెన్షన్ పడుతుంది? వాళ్ళేం శ్యామని పాట పాడమని అడగలేదు కదా. మీరొచ్చారేంటి మేడం? మైక్ ప్లీజ్. ఇదెందుకు స్టేజ్ మీదకి వెళ్ళింది? కొంప తీసి ఇది పాడేస్తుందా ఏమిటి? నా బండారం బయట పెట్టేస్తుందా? అయ్యో, ఈ అమ్మాయి అనుకుంటానే రూపారాణి అంటే. అయ్యుంటుంది. ఈ అమ్మాయి ఆల్బమ్స్ కొన్ని విన్నానే నేను. చాలా బాగా పాడుతుంది. రమ్య గారు,
మన మధ్య ఉన్న సింగర్ ఇప్పుడు పాట పాడుతుంది అని అనౌన్స్ చేశారు. ఆ సింగర్ ఎవరో కాదు, కుమారి రూపారాణి. తను చాలా మంచి సింగర్. కాకపోతే ఒకరోజు ఓపెన్ ఎయిర్ థియేటర్లో నైట్ అంతా ప్రోగ్రామ్ చేయడం వల్ల మంచులో తడిచేసరికి తన హెల్త్ అప్సెట్ అయింది. ప్రస్తుతం తను పాట పాడితే లంగ్స్ మీద ప్రెషర్ పడుతుందని డాక్టర్ గారు కొంతకాలం రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకే ప్రస్తుతం తను పాట పాడలేకపోతుంది. దయచేసి మీరు తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రూపారాణి గారు తొందరగా కోలుకోవాలని, మళ్ళీ అద్భుతంగా పాటలు పాడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఈ రోజే అఖిల్ బాబుకి నిజం చెప్పేయాలి. అఖిల్ బాబు కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. ఇప్పుడేం చేయాలి? డైరెక్ట్ గా అఖిల్ బాబుకి చెప్పలేను కాబట్టి పేపర్ మీద రాసి దాన్ని శాంతా క్లాస్ ద్వారా అఖిల్ బాబుకి అందిస్తాను. దొరికావు శ్యామా, భలే దొరికావు. అర్జెంటుగా నేను శాంటా క్లాజ్లా మారిపోతాను. ఆ లెటర్ నువ్వు నాకు ఇస్తావు, నీ బండారం ఏంటో బయటపడుతుంది. అఖిల్ బాబు, ఎప్పటి నుంచో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పలేకపోయాను. ఈ పార్టీ అయ్యాక ఎలాగోలా చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక కన్ఫెషన్ గురించి డేవిడ్ గారు చెప్పింది విన్నాక ఇప్పుడు ఇక్కడే మీకు కన్ఫెషన్ చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. అంతగా అభిమానించే రూపారాణి పాట నిజానికి రూపారాణి కాదు పాడేది. రూపారాణి పాడినట్లుగా తన వెనకాల నిలబడి నేనే పాడుతుంటాను. ఇప్పుడు ఈ విషయం బయటపడితే అఖిల్ బాబుకి రూపారాణి మీద కోపం రావచ్చు. ఆదిత్య రూపారాణిలో పెళ్లి ఆగిపోవచ్చు. అలా జరగడానికి వీల్లేదు. కానీ ఇక్కడే ఇప్పుడే ఈ విషయం కన్ఫ్యూషన్ చెప్పాలి. ఎలా? రూపారాణి పేరు లేకుండా, తన ప్రస్తావన లేకుండా లెటర్ రాస్తాను. అఖిల్ బాబు, ఇంతకాలం మీ దగ్గర నేను ఒక విషయం దాచాను. నేను ఒక గోస్ట్ సింగర్ని. ఒక సింగర్ బదులుగా నేనే పాడుతూ ఉంటాను. ఈ విషయం మీ దగ్గర దాచడం తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. అందుకే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం ఈరోజు ఈ నిజాన్ని మీకు చెప్తున్నాను.
క్షమించి ఆదరిస్తారు, కోపంతో శిక్షిస్తారు. మీ ఇష్టం అఖిల్ బాబు, మీ ఇష్టం. శ్యామ. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకువెళ్ళి శాంటాక్లాస్కి ఇచ్చి శాంటాక్లాస్ని తీసుకెళ్ళి అఖిల్ బాబుకి ఇవ్వమని చెప్పాలి. ఇప్పుడు నేనే శాంటా క్లాస్ అనుకొని ఆ లెటర్ తెచ్చి నాకు ఇస్తుంది. దాని బ్రతుకు బయటపడుతుంది.